అదేదో సినిమాలో అల్లు అర్జున్ చెప్పిండు, ఏం చెప్పిండు, కళలన్నా కాస్ట్లీ కళలు కనాలి, కనేటప్పుడు ఏమనాలి నువ్వు అంటే 70,000తో గెలుస్తా అనాలి. ఎవడ 25,000 అంటాడు, 70,000తో గెలుస్తాం, కాంగ్రెస్ వాళ్ళు డిపాజిట్ పోగొడతామని చెప్పాలి. కళలన్నా కాస్ట్లీ కనాలి, ఆలోచనలన్నా రిచ్గా ఉండాలి. అప్పుడప్పుడు చీకటి చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది, అప్పుడప్పుడు చీకటి చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది. అట్లనే గుర్రం విలువ తెలవాలంటే గాడిదలను కూడా చూడాలి. ఇక నేను ఎవరు గాడిదని నేను చెప్పా, మళ్ళీ చెప్తే మళ్ళీ అదొక కథ, మళ్ళీ నన్ను తిట్టిండు కేటీఆర్ గారికి నోరు దూలు ఎక్కువ ఈయన మళ్ళీ తిడతారు, మళ్ళీ నన్ను ఊరికి ఎవడు పెట్టుకోవాలా బాధ. అందుకే ఎవరు గాడిదో ఎవరు గుర్రమో రాష్ట్ర ప్రజలకు పూర్తిగా తెలుసు. కేసీఆర్ అప్లపాలు చేసిపోయాడు, అందుకే నేను చెప్తలేను. వెనకటికి ఎవడో చెప్పిండు ముఖం బాగాలేకనంటే అద్దం బల్ల కొట్టుకుంటాడట, ముఖం బాగాలేక అద్దం బల్ల కొట్టుకున్నట్టు హిందీలో చెప్తారు చూడు, నాచ్ నాయే ఆంగన్ తేడా అని. నీకు చేతగాక నువ్వు దద్దమ్మవయ్యి, నీకు ప్రభుత్వాన్ని నడిపే సమర్థత లేక, రాష్ట్ర సంపద పెంచే తెలివి లేక, మరి ఆనాడు కేసీఆర్ గారు కరోనాలో కూడా డబ్బులు ఇవ్వలేదా రైతులకు? మొత్తం పైసా, ఒక్క బుడ్డ పైసా లేదు ఆదాయం కరోనాలో వచ్చిందా రాష్ట్రానికి? లేదు. అట్లాంటి టైంలో కూడా పెన్షన్లు ఆగినాయా, కళ్యాణ లక్ష్మి ఆగిందా, కేసీఆర్ కిట్ ఆగిందా, రైతు బంధు ఆగిందా, జీతాలు ఆగినాయా? అన్ని చేసుకుంటూ నడిపింది కదా కేసీఆర్ గారు. ఎంత కష్టం ఉన్నా ఎంత ఇబ్బంది ఉన్నా అన్ని సదురుకొని ఒక పెద్ద మనిషిలాగా ఒక తండ్రి పాత్రలో అందరిని కలుపుకొని నడిచిండ్రు కేసీఆర్ గారు. సీఎం గారేమో పౌరుషంతో బతుకుతాడు, ఈయనేమో దొర పొగరుతో బూతులో మాట్లాడి గలీజ్గా మాట్లాడుతున్నాడు. ఎక్కడో చదివినా ఏదో ఉద్యోగం అంటాడు. మా సీఎం గారు అంటుండే అక్కడ పోయి ఇది అడిగిండి ఇది అడిగిండి అని, ఆ మాటలలో అదే కనబడుతుంది. ఇవాళ కక్ష సాధింపు అయితే గవర్నమెంట్ వచ్చిన తెల్లారే తీసుకుపోయి వేయాల్సింది ఉండే. పద్ధతిగా ఒక విచారణ, దానికి ఒక టైము, దానికి సంబంధించిన ఆయా సంస్థలు చేస్తున్నటువంటి విచారణ. కాబట్టి కక్ష సాధింపు మాకు లేదు, వాళ్ళకే కక్ష ఉంటుంది. కక్షలు కార్పణ్యాలు ఎవరు మాట్లాడద్దు ఎవరు ఉండొద్దు అని అందరినీ తొక్కివేసి మేమేదో రాజ్యం వెళ్తాం అనుకుంటారు. ఈయన కూడా అంటాను కదా యోగా చేసుకుంటా అని. మరి అన్నప్పుడు ఇంకా కక్ష సాధింపు ఎందుకైతే? నీకు ఇష్టం ఉన్నట్టుంది బహుశా, అందుకనే మమ్మల్ని లేనిపోని మాటలని రెచ్చగొడతా ఉన్నావు. మా సీఎం గారు ఏం రెచ్చిపోకుండా నిమ్మలంగా ఇది ఏ రకంగా అది మూమెంట్ అవుతుందో, ఏ రకంగా ల్యాండింగ్ అవుతుంది, ఏ రకంగా టేకాఫ్ అవుతుందని ఉండేటువంటి అనేక రకాల అంశాలను దృష్టిలో పెట్టుకొని సీఎం గారు ముందుకెళ్తా ఉన్నారు, ప్రభుత్వం ముందుకెళ్తుంది. మాకేం కక్ష సాధింపలేదు. ఇది మాది కదా, మా డైలాగ్ ఇది, నువ్వు కాపీ కొట్టినవి ఇది. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, కేటీఆర్ తెలియదు కాబట్టి చెప్పేది. నువ్వు పోయిపోయి రేవంత్ రెడ్డిని అట్టి పోయిపోయి సూట్ అయితే రేవంత్ రెడ్డిని అంటే డైలాగ్ నువ్వే చెప్పిపోయి. నేనే అడుగుతున్నా, రేవంత్ రెడ్డిని నువ్వు మగవాడు అయితే రా అని అంటావు, సడన్గా రేవంత్ రెడ్డి వస్తే నువ్వు ఉంటావా? నీ గుండె ఆగుతుందా? నీ గుండె నిలబడుతుంది, తట్టుకుంటుందా? నీకు ఇంత అడుగుతున్నా. ఆయన మూడు ఖరాబ్ అయిపోయి రేవంత్ రెడ్డి నడరని అమ్మ చల్ అని ఎస్కాట్నంత వాడితే పక్క పడే మీరు ఉండుండ్రా పై ఈ ఏందో కథ తేల్చేస్తా. ఇక ఈ ఆడవీడే అంటాడు కదా, ఇక అది రేవంత్ రెడ్డి ఏమంటాడు, ఇక తిక్కలు కూడా అంటాడు కాబట్టి నువ్వు మొగోడు అంటే కోపం రాదా? అరే సలే నువ్వు నన్ను మొగోడు అంటావురా, నడు కేలోడే వస్తున్నప్ప, ఇట్లా వస్తాయి కదా డైలాగులు, ఇవి వస్తాయి. న్యాచురలే కదా, సహజమే. అందరం ఉప్పే తింటున్నాము. నువ్వు తినే ఉప్పు ఏందో మేము తినే ఉప్పు ఏందో, మాదేమో కొంత మసాలా ఉప్పు తింటాం మేము. ఇప్పుడు ఎందుకు అనవసరంగా? ఇప్పుడు సరే నువ్వు అన్నావు అందుకని నిజంగా రేవంత్ రెడ్డి సీరియస్ తీసుకొని ఇట్లా కాదు బై, ఇక వీడు ఏందో తేల్చేద్దాం కేటీఆర్ గారిని, ఇక వీడు భలే నూకులాడుతున్నాడు సలహా, వీడి సంగతి ఏందో తేల్చేద్దాం అని ఆయనకు కోపం వచ్చింది అనుకో. నేను అంటే తిడతలేను, అంటే న్యాచురల్ కోపం వస్తే మన స్వభావం ఎట్లుంటుందని నేను చెప్తున్నా. అని सटकना उसको मूड खराब होगा रेवंत रेड्डी का। अरे गाड़ी चल, सिक्योरिटी रखो रे भाई, तुम ना गाड़ी निकाल साला कहा चलो అని వెళ్తే ఏంది పరిస్థితి? తట్టుకుంటావా? ఆ గుండె నీకుందా కేటీఆర్? ఆ గడ్స్ నీకున్నాయా కేటీఆర్? నువ్వు నాజుక్ నాయకుడు నువ్వు. అదే ఊరి కోడి, నువ్వు బాయిలర్ కోడివి. ఊరి కోడికి బాయిలర్ కోడికి తేడా లేదా? ఇప్పుడు నాకే చేసాడు అనుకో, నేను ఇప్పుడు ఇట్లున్నా, సడన్గా రేవంత్ రెడ్డి ఫోన్ చేసి జగన్ అన్నాడు సలగా కేటీఆర్ గారిని తెలుసప్ప అన్నాడు అనుకో, నేను ఒక అర్ధగంట నేను టెంప్ట్ అయినా అనుకో, ఇది ఎటు పోతుంది? నేను అంటున్నారు ఎటు తీసుకోపోతున్నావు కేటీఆర్ గారు? మీరు దీన్ని ఎటు తీసుకోపోతున్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తిట్టి మీరు ఎటు తీసుకోపోతున్నారు? ఇది ఇలాంటి ప్రాబ్లం ఎందుకు క్రియేట్ చేసుకుంటున్నావు? అనవసరం. తెలంగాణ ఉద్యమం నాయకులు ఉండకూడదు, తెలంగాణ ప్రజలకి ప్రాధాన్యత ఉండకూడదు, మళ్ళీ బంచని కాలు మొక్కుతానన్న పరిస్థితికి. అందుకే ఎవరు ఉద్యమ నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ తొక్కేద్దాం, వాళ్ళ నోటిని బంద్ చేద్దాం, వాళ్ళు కనపడకూడదు, వినపడకూడదు, మాట్లాడకూడదు. ఇదే కదా మాతో చేసింది. మీరు మీ పార్టీలో ఉంటే ఏం గౌరవాలు ఇచ్చారు? ఎందుకు మీ పార్టీలు బయటికి వెళ్లాల్సి వచ్చింది? వాస్తవాలు ఇదండి. తెలంగాణను కాపాడాం, ప్రతి నిమిషం కాపలా కుక్కలా మేము కాపాడుతామండి.
కానీ మీరేం చేస్తున్నారు? 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి కేసీఆర్ గారు దోచుకోలేదా తెలంగాణ మొత్తం సొమ్ముని? ఇవాళ మీరు దోచుకోబట్టే కదా ఈ పరిస్థితి వచ్చింది. అది విడిచిపెట్టి కాంగ్రెస్ మీద నిందలేయడం, ఆయన చేసిన తప్పులు చెప్పడు, 7 లక్షల కోట్లు ఎలా తిన్నాడో అని ఖర్చు అయిందో చెప్పడు, ఎలా అప్పయింది చెప్పండి. నేను కూడా నా పార్టీ నేను అడుగుతున్నాను, సీరియస్గా తీసుకోవాలి సార్, మనం విడిచిపెట్టకూడదు. దీన్ని ఎంత దూరం వరకు తీసుకెళ్ళా? 7 లక్షల కోట్ల అప్పు ఎలాగైంది చెప్పమనండి. దాటవేయడం కాదు, నా మనిషిని మాత్రం విడిచిపెట్టకూడదు. నువ్వు ఉద్యమాలని చెప్పి నీకు చేతిలో తెలంగాణ పెడితే నువ్వేం చేస్తావు? 7 లక్షల 1 మినిట్ సార్, 7 లక్షల కోట్లు అప్పులు చేస్తామండి. మిగులు బడ్జెట్ నుండి అప్పులు రాష్ట్రంగా ఎందుకు వెళ్ళింది? ఎక్కడెక్కడి నుండి డబ్బులు తింటాం? కాళేశ్వరం దగ్గర నుంచి, ల్యాండ్ల దగ్గర నుంచి. నేను పిల్లు కూడా వేసాను, కొన్ని ల్యాండ్లు అమ్మేస్తుంటే పిల్లు వేసానండి నేను. ఇలా ఎన్నో జరిగినాయండి. అందుకే వాళ్ళు చెప్తున్నాను నేను, కేసీఆర్ వాస్తవాలు నువ్వు మాట్లాడాలి, సమయం దగ్గర పడింది.